నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంటను పట్టుకుని రైతులు మోకాలపై కూర్చొని నిరసనకు దిగారు. భైంసా గద్దన్న వాగు ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని వదలకపోవడంతో వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా నీటిని వదిలి పంటలను కాపాడాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. మా కామల్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా పంటలు ఎండలేవు. నా చిన్నప్పటి నుంచి కూడా పంటలు ఎండింది నేను ఇప్పటిదాకా చూడలేదు. వర్షాలు పడకపోతే ఎండిండొచ్చు, కాకపోతే చెరువులలో నీళ్లు ఉంచుకొని ఎప్పుడు కూడా ఎండిపోలే. కానీ ఈ సంవత్సరం రైతుల యొక్క పంటలని జొన్నలు కానీ, మక్కలు కానీ, వరి పంట పొలాలు మొత్తం కూడా ఎండిపోవడం జరిగింది. మరి నీళ్లు ఉండి కూడా అడిగితే మిషన్ భగీరథకు అవసరం ఉన్నది, మిషన్ భగీరథ కోసం అంటున్నారు. మరి మిషన్ భగీరథ కోసం ఇడవంగా కూడా వాటర్ ఉన్నాయి సార్, అక్కడ చూడడానికి కూడా జరిగింది. మరి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కెనాల్ బంద్ చేయకండి సార్. ఒకవేళ ఏదైనా ఉంటే ముందే చెప్పాలా, పంటలు వేసుకోకపోతుండే రైతులు. ఒకవేళ ఏం చేస్తున్నారంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వక రైతులందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పంటలు వేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఇడిచినట్టు ఈ సంవత్సరం కూడా ఇడిస్తారు అనుకున్నాం. ఈ సంవత్సరం విడక 70% పంటలన్నీ ఖరాబ్ అయినాయి సార్. ఒకసారి మీరు వచ్చి చూసి నీళ్ళు ఇడిపిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. మా కామల్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా పంటలు ఎండలేవు. నా చిన్నప్పటి నుంచి కూడా పంటలు ఎండింది నేను ఇప్పటిదాకా చూడలేదు. వర్షాలు పడకపోతే ఎండిండొచ్చు, కాకపోతే చెరువులలో నీళ్లు ఉంచుకొని ఎప్పుడు కూడా ఎండిపోలే. కానీ ఈ సంవత్సరం రైతుల యొక్క పంటలని జొన్నలు కానీ, మక్కలు కానీ, వరి పంట పొలాలు మొత్తం కూడా ఎండిపోవడం జరిగింది. మరి నీళ్లు ఉండి కూడా అడిగితే మిషన్ భగీరథకు అవసరం ఉన్నది, మిషన్ భగీరథ కోసం అంటున్నారు. మరి మిషన్ భగీరథ కోసం ఇడవంగా కూడా వాటర్ ఉన్నాయి సార్, అక్కడ చూడడానికి కూడా జరిగింది. మరి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కెనాల్ బంద్ చేయకండి సార్. ఒకవేళ ఏదైనా ఉంటే ముందే చెప్పాలా, పంటలు వేసుకోకపోతుండే రైతులు. ఒకవేళ ఏం చేస్తున్నారంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వక రైతులందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పంటలు వేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఇడిచినట్టు ఈ సంవత్సరం కూడా ఇడిస్తారు అనుకున్నాం. ఈ సంవత్సరం విడక 70% పంటలన్నీ ఖరాబ్ అయినాయి సార్. ఒకసారి మీరు వచ్చి చూసి